పోతుందో తెలియదు. అంటే మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు కదా. రుద్రాక్ష శరీరం మీద ఉండగా మన ప్రాణం పోతే ఎట్టి పరిస్థితులలో నరకానికి వెళ్ళాం. యమకింకర దర్శనం కాదు, ఉత్తమ లోకాలకు వెళతాం. అందుకని శివపురాణంలో ఏం చెప్పారు, ఒరే వెర్రివాడా, ఇలాగే అన్నాడు నందీశ్వరుడు, నీకు నీ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, పోయేటప్పుడు నీ శరీరం మీద రుద్రాక్ష ఉంటే నరకానికి పోవు. ఒకవేళ రుద్రాక్ష లేకపోతే నీ పాపముల వల్ల భయంకరమైన యమదండనకి నీవు గురి కావచ్చు. కాబట్టి సర్వకాల సర్వావస్థలలో నీ శరీరం మీద కనీసం ఒక్కటైనా రుద్రాక్ష ధరించు, దానివల్ల నీకు యమబాధ ఉండదు అని చెప్పాడు నందీశ్వరుడు. రుద్రాక్ష ధారణాదేవ రుద్రో భవత్య సంశయ. రుద్రాక్ష ధరించిన వాడు శివుడే అవుతాడు. ఇక్కడ రుద్రాక్ష కూడా మంత్రపూర్వకంగా ధారణ చేసిన వెంటనే శరీరంలో ఒక అవయవం అయిపోయింది. కాకపోతే ఎందుకు మెడలోనే ఉంచుకోవాలి ఎల్లవేళలా అంటే దానికి ఒక కారణం చెప్పారు. దేవీ భాగవతంలో 11వ స్కంధంలో రుద్రాక్ష మహిమ ఉన్నది. దేవీ భాగవతంలో మళ్ళీ శివపురాణంలో కూడా ఉంటుంది.